Reactions of alkene. First వచ్చేసి cis addition. Cis addition with alkaline KMnO4 is a Sindhi hydroxylation reaction of alkenes where two hydroxyl groups are added to the same side of the double bond. అంటే ఇక్కడ ఏం లేదు, మనకు ఇక్కడ డబల్ బాండ్ ఉంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ అల్కీన్ ఉంది. సో మనకు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కోల్డ్ KMnO4 ఆల్కహాల్ గ్రూప్ అనేటివి ఇక్కడ డబల్ బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఆల్కహాల్ గ్రూప్ అనేది సేమ్ సైడ్ వచ్చేసి అటాచ్ అవుతాయి. దాన్ని మనం సిస్ అడిషన్ అని అంటాం. ఈజీగా CH2 డబల్ బాండ్ CH2. ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డైల్యూట్ KMnO4 ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. సో ఈ బాండ్ బ్రేక్ అయ్యి CH2 ఫామ్ అయింది కదా, ఇక్కడ OH ఇక్కడ OH, సిస్ అడిషన్ అనమాట. సేమ్ సైడ్ వచ్చేసి అటాచ్ అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ట్రాన్స్ అడిషన్. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్ అడిషన్ ఆఫ్ బ్రోమిన్. ఓకే, మనకు ట్రాన్స్ 2 బ్యూటేన్ ఉంది కదా, ఇక్కడ CH3 C డబల్ బాండ్ CH3 ఉంది, ట్రాన్స్ 2 బ్యూటేన్ ఉంది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ Br2CCl4 మనకు 2,3 డైబ్రోమో బ్యూటేన్ అనేది ఇస్తారు. ఓకే, ఆపోజిట్ సైడ్ ఉంది. ట్రాన్స్ అనేది ఫామ్ అయింది. ఇది కూడా ట్రాన్స్ సిస్టంలోనే ఉంది. డైబ్రోమో బ్యూటేన్ అనేది ఫామ్ అయింది. Ozonolysis of alkenes. Alkenes react with ozone to form ozonide, which on subsequent reductive hydrolysis form aldehyde and ketone. ఏం లేదురా, O3 ఉంది కదా, దీన్ని ఇక్కడ బ్రేక్ చేస్తే మనకు ఓజోనైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఎలాగో డైరెక్ట్ రాసి చూపిస్తే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఏం లేదు, CH2 డబల్ బాండ్ CH2 ఉంది ప్లస్ O3 ఉంది కదా, దీన్ని బ్రేక్ చేయండి. సో మనకు టాప్లో రాసుకోండి, ఇక్కడ ఒకటి రాసుకోండి, ఇక్కడ ఒకటి రాసుకోండి, దీన్ని ఇలా అటాచ్ చేయండి. CH2 ఆక్సిజన్. సో దీన్ని ఓజోనైడ్ అని అంటాం. ఓకే, ఓజోనైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ZnH2O. దీన్ని మనం ఇప్పుడు దీన్ని ఇలా బ్రేక్ చేసుకోండి, దీన్ని ఇలా బ్రేక్ చేసుకోండి. ఏం ఫామ్ అవుతుంది? CH2 డబల్ బాండ్ O ప్లస్ CH2 డబల్ బాండ్ O ప్లస్ ZnO. ఓకే, ఫార్మాల్డిహైడ్. ఇది ఫార్మాల్డిహైడ్ అనేది మనకు ఫామ్ అయింది. ఆల్డిహైడ్ అండ్ కీటోన్ గ్రూప్ అనేది వస్తుంది. C డబల్ బాండ్ అంతే. ఆక్సిమెర్క్యురేషన్ అండ్ డిమెర్క్యురేషన్. ఓకే, mercuric acetate and H2O is added to alkene, which gives product of oxymercuration is called oxymercuration, and on reduction with NaBH4 it gives alcohol, which is called demercuration. అంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఆక్సిమెర్క్యురేషన్ అనేది జరుగుతుంది, తర్వాత వచ్చేసి ఆక్సిమెర్క్యురేషన్ ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో మళ్ళీ డిమెర్క్యురేషన్లోకి వెళ్ళి మనకు దాన్ని డిమెర్క్యురేషన్ ప్రోడక్ట్ అనేది ఇస్తుంది. ఓకే, CH3 CH డబల్ బాండ్ CH2 in the presence of mercuric acetates give oxymercuration. ఓకే, అదే ఆక్సిమెర్క్యురేషన్. డిమెర్క్యురేషన్లోకి వెళ్ళి NaBH4 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ NaBH4 రియాక్ట్ అయ్యి మనకు ప్రోడక్ట్ అనేది ఇస్తుంది. దీని మెకానిజం చాలా పెద్దగా ఉంది. బట్టి కొట్టండి, ఈజీగా ఉంటుంది. మీరు అంటే ఇది చాలా ఉంది సిలబస్లో. ఓకే, హైడ్రోబోరేషన్ అండ్ ఆక్సిడేషన్. ఇట్ ఈస్ 2-step రియాక్షన్ యూజ్డ్ టు కన్వర్ట్ అల్కిన్స్ ఇంటూ ఆల్కహాల్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ప్రొపేన్ అనేది B2H6లో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ B2H6 అండ్ H2O2 మనకు ప్రొపెనాల్ అనేది ఇస్తుంది. తర్వాత వచ్చేసి బోరిక్ యాసిడ్ అనేది బై ప్రోడక్ట్ కిందకి వస్తుంది. స్టెబిలిటీ ఆఫ్ alkenes depends on several factors like first వచ్చేసి degree of substitution, cis versus trans isomers, conjugation and resonance. First వచ్చేసి degree of substitution. More substituted alkenes are more stable. అంటే ఇప్పుడు ఇది ఒక అల్కీన్ ఉంది. ఓకే, దీన్ని అల్కీన్ అని అంటాం. C డబల్ బాండ్ Cని అల్కీన్ అంటాం. మనకు మోర్ సబ్స్టిట్యూట్ అల్కీన్ ఇస్ మోర్ స్టేబుల్ అన్నాడు. మనకి ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 2 3 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 1 ఉంది. సో మోర్ సబ్స్టిట్యూటెడ్ అల్కీన్ ఇస్ ద మోర్ స్టేబుల్. ఓకే, తర్వాత వచ్చేసి సిస్ వర్సెస్
ట్రాన్స్ ఐసోమర్స్. Trans alkenes are more stable than cis alkenes due to less steric repulsion between bulky groups across the double bond. అంటే మనకు ట్రాన్స్ ఆల్కేన్ ఇస్ మోర్ స్టేబుల్ అన్నాడు, ఎందుకంటే ఇక్కడ బల్కీ గ్రూప్ CH3 అనేది ఆపోజిట్ సైడ్ ఉంది. సో మనకు ఇక్కడ రిపల్షన్ అనేది ఉండదు. ఇక్కడ మనకు సిస్ ఆల్కేన్ లో బల్కీ గ్రూప్స్ ఒకే సైడ్ ఉన్నాయి. సో మనకు దూరం రిపల్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఓకే, కాంజుగేషన్ అండ్ రెజొనెన్స్. కాంజుగేటెడ్ ఆల్కేన్స్ ఆర్ మోర్ స్టేబుల్ డ్యూ టు డిలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు మనకు డబల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, దీన్ని మనం కాంజుగేషన్ అంటాం. సో మనకు ఇవి ఏవైతే ఉన్నాయో డబుల్ బాండ్, సింగిల్ బాండ్ అనేటివి రొటేట్ అవుతూనే ఉంటాయి. రెజొనెన్స్ అనేది డిలోకలైజేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది మనకు. అందువలన ఇది హైలీ స్టేబుల్గా ఉంటుంది. దీంట్లో మనకు రెజొనెన్స్ అనేది జరగదు, అంటే డిలోకలైజేషన్ అనేది జరగదు. అందుకోసమే ఇది లెస్ స్టేబుల్గా ఉంటుంది.